అటవీ శాఖ కొత్త ప్రాజెక్టును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. అటవీ శాఖ మంత్రిగా హనుమా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. మంగళగిరి ఏపీఎస్పీ 6th బెటాలియన్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగనుండగా అటవీ శాఖ ఉన్నతాధికారులు సైతం పాల్గొనున్నారు. ప్రస్తుతం కార్యక్రమాన్ని లైవ్లో చూద్దాం. ప్రాంగణానికి విచ్చేబోతూ ఉన్నారు. వారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేసేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ శాఖల సమన్వయంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు అందిస్తున్నటువంటి సేవలు ఆనందదాయకం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వినూత్నమైనటువంటి సంస్కరణలను చేపడుతూ అనునిత్యం టెక్నాలజీని, ముఖ్యంగా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీని మనమందరం అలవర్చుకోవాలి అనేటటువంటి దృక్పథంతో ఏఐ సామర్థ్యాన్ని పెంచి మనమందరం వాటిని వినియోగిస్తూ ట్రాకింగ్, GPS వంటి వాటన్నిటిని కూడా మనం సద్వినియోగపరుచుకుంటూ అటవీ పరిరక్షణకు, అటవీ శాఖ అభివృద్ధికి మనమందరం కూడా దోహదపడే విధంగా కార్యక్రమాల్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనందరికీ కూడా అందించడం జరుగుతోంది. ఎన్నో కోట్ల స్పీసీస్ కలిగినటువంటి ఈ భూభాగంలో మనమందరం కూడా కేవలం వన్ ఆఫ్ ద పార్ట్గా మాత్రమే మనం జీవనం సాగించాలని దృక్పథాన్ని మరొక్కసారి తెలియజేస్తూ ఈ ఎర్త్ అనేది ప్రతి ఒక్కరికి కూడా సమానంగా భాగస్వామ్యం కావాలని, కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బోత్ పీపుల్ అండ్ ద యానిమల్స్ అనేటటువంటి దృక్పథాన్ని ప్రతి ఒక్కరి పౌరుని యొక్క మనసుల్లో అలవర్చుకునే విధంగా ఈ కార్యక్రమానికి ఒక గొప్ప శ్రీకారం చుట్టడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, ఈ కార్యక్రమాన్ని ఒక చక్కటి కార్యక్రమంగా, ముఖ్యంగా మనం టైటిల్ కనుక చూస్తే హనుమాన్, ఎటువంటి వెనుక అడుగు వేయకుండా ఒక దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా హనుమాన్గా హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్గా మీరందరూ కూడా అందిస్తున్నటువంటి సేవలు అభినందదాయకం. మనకందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా మనమందరం ఎన్నో రకాల అటవీ శాఖకు సంబంధించినటువంటి కొన్ని అన్ఫోర్సీన్ సిచ్యువేషన్ని మనమందరం కూడా చూసాం. ముఖ్యంగా మన ప్రకృతి సంపదను మనం అందరం కూడా కాపాడుకోవటం మన అందరి యొక్క బాధ్యత. ఈ సందర్భంగా మనందరం కూడా మనసులో తలుచుకుంటూ ఈ ప్రకృతిని, వన్యజీవులను, వన్య ప్రాణులను మనమందరం కూడా రక్షిస్తూ మన జీవన మనుగడను ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలియజేస్తున్నాం. రీసెంట్గా ఏనుగుల మానిటరింగ్ మరియు ట్రాకింగ్ మన అటవీ శాఖ ద్వారా అడవుల్లో సంచరించేటటువంటి ఏనుగుల కదలికను మనం అందరం కూడా గమనించడం జరుగుతోంది. మనుషులు మరియు వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చక్కటి కార్యక్రమాలను ముందుకు తీసుకురావడం జరుగుతోంది. ఇది కేవలం వన్యప్రాణుల యొక్క భద్రత మాత్రమే కాదు, ఇది మానవాల భద్రత, ముఖ్యంగా వన్యప్రాణుల భద్రత. ప్రతి గ్రామాలను రక్షించాలని అనేటటువంటి దృక్పథంతో ఈ కీలకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మనం కొన్ని చోట్ల చూసినట్లయితే కోతుల సమస్యను మనం అధికంగా ఫేస్ చేస్తున్నటువంటి సందర్భం